మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ లో పోటాపోటీగా ఎంతో కూడా అసలు కని విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఇలాంటి ఎలక్షన్స్ ఎక్కడా కూడా జరగలేదు అనేటువంటి విధంగానే జరిగేటువంటి సందర్భంలో మనకు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఈ యొక్క కూటమితో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి. అటు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎంత హోరాహోరీగా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఈ యొక్క కూటమి విజయంగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇందులో మూడు రకాలుగా కూడా, అంటే ఒకటి మనస్సుతో అభిమానించేటువంటి వారు ఉంటారు, ఏదో ఆనందంతో చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, మరొకటి ఏదో చేయాలి అనేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కూడా మనసు పూర్తిగానే తను ఏదైనా పని చేసినా కూడా ఆనందంతోనే ఉన్నాడు, కానీ నాకు ఇది కావాలి, ఈ పదవి కావాలి అనేటువంటి విధంగా మాత్రం ఎప్పుడూ లేడు. ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ లో పిఠాపురంలో తన గెలుపు ఖచ్చితంగా ఖాయం, 100కు 200%. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కూటమి వచ్చిన తర్వాత కూడా తనకు ఏదైనా కేంద్ర మంత్రి స్థానం కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి కావచ్చును, లేదా హోంశాఖ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, మరి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందంటే ప్రజెంట్ గా అయితే లేదు. మరలా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే 2025-26 పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య వారు ఎవరున్నారంటే మరలా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది 2025 నుండి 26 పీరియడ్ లో. కనుక పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క రాహు దశ నడుస్తున్నది. ఈ యొక్క రాహు దశ కూడా అప్పటికి కాస్త అది అసలు ఊహించని పదవులు ఇవ్వడమా, లేదా ఊహించని పరిణామాలకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గత కొంతకాలంగా మైనస్ వాతావరణం ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా ప్లస్ వాతావరణం ఉండడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకువెళ్లేటువంటి వారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉంటారు. కనుక ఇది తను అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ యొక్క రాహువు ఇచ్చేటువంటి గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా. కనుక రాబోయే రోజులలో ఎంతో అద్భుతంగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క ఆంధ్ర ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక ప్రతి విషయంలో కూడా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తన పైసలు జేబులో నుండి ఎవరు ఖర్చు పెడతారు? ఎవరూ ఖర్చు పెట్టరు. కనుక ఆ విధంగా జేబులో నుండి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక తప్పకుండా తను గెలిచేటువంటి ఛాన్సెస్ ఈసారి ఎక్కువగా కూడా ఉన్నవి. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరిట్లో టాప్ 1 లో రేపు 2025 నుండి 26 ఎండింగ్ దశలోకి పవన్ కళ్యాణ్ గారే ముందు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా తనకేదైనా పోస్టులు ఇచ్చినా కూడా, ఈ యొక్క ఇందాక చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ లేదా హోంశాఖ ఏమైనా ఇచ్చినా కూడా తాను తీసుకోకుండా తనను నమ్మి ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ యొక్క పోస్టులు తన నమ్మకాన్ని ఎవరైతే ఉమ్ము చేసేటువంటి వారు ఉన్నారో, నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి వారు ఉన్నారో వారికి ఆ యొక్క పదవులు ఇస్తాడు, కానీ తాను మాత్రం ఏదో పదవి మీద ఎక్కి ఊరేగాలి అనేటువంటి ఆలోచన మాత్రం తనకు ఉండదు. కనుక తప్పకుండా కూటమి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నవి. కనుక మహాదేవ శ్రీమంతుడు.